ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతోంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. శ్రీరామనవమి సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన తేదీ వెల్లడిస్తానన్న కల్వకుంట్ల కవిత ఆ లాంఛనం పూర్తి చేశారు. వచ్చే నెల 25న పార్టీ ప్రకటించనున్నట్లు ప్రకటించారు. ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆర్థిక వనరులు, నాయకుల, కార్యకర్తల సమీకరణ, పార్టీ జెండా, అజెండా, పార్టీ రిజిస్ట్రేషన్, అనుకున్న సింబల్ దక్కించుకోవడం, ఇలా చాలానే పనులే ఉంటాయి. అయితే నెలల వ్యవధిలోనే అవన్నీ పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ స్థాపించడానికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్ధమయ్యారు. ఇంతకాలం జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ఉన్న కవిత ఇక పార్టీ అధినేత్రిగా సత్తా చాటుకుంటానంటున్నారు. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకొచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపనకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్లోని మునిరాబాద్లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తముందన్నారు. మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి 2 రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామనవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్ పై మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు. తమ కొత్త పార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెప్తామని, యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు. జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళిత హక్కుల కోసం పోరాటం చేశామని, పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కవిత కోరారు. మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారబోతోంది. ఇప్పుడు తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని, తమది నెంబర్ 1 పార్టీగా ఉండబోతోందని కవిత ధీమా వ్యక్తం చేశారు. మేము ఎవరికి బీ పార్టీగా ఉండేటోళ్ళం కాదు. ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం, భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే వాళ్ళకి బీ పార్టీ, వీళ్ళకి బీ పార్టీ అనుడు తప్పితే అట్లేం ఉండదు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వస్తే ఏం చేయాలని ప్రజలు ఆశిస్తున్నారో సలహాలివ్వాలని కవిత కోరారు. అందుకోసం ఒక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్ కి మెసేజ్ చేయొచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత అప్పటిలోగా, అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుస్తామని ప్రకటించారు. అయితే ఈ వచ్చే 28 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మేధావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు. రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని, ముహూర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూటైనా తీసుకోవడం జరిగింది. వారణాసి వెళ్లి గంగ స్నానం చేసి పార్టీని లాంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు. లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం, ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఢిల్లీలో లాబింగ్ చేసే సత్తా తమకుందని, గల్లీలో ఒళ్లు వంచి పనిచేసే సత్తా కూడా ఉందని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీలే లేవని, జాగృతి పార్టీనే తెలంగాణ ప్రాంతీయ పార్టీ కాబోతుందన్నారు. గులాబీ పార్టీ జాతీయ రాజకీయాలంటూ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని పార్టీ పేరులో తెలంగాణ తీసేయటంతో కవిత పరోక్షంగా చొరకలంటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో కవిత తన పార్టీని తెలంగాణ పేరుతో ఏర్పాటు చేశారంటున్నారు. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా ఉంది, గల్లీలో ఒళ్ళు వంచి పనిచేసే సత్తా కూడా ఉంది. ఆ పట్టుదల ఉంది నాకు. ఇప్పటికీ పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి పేరును ఖరారు చేసిన కవిత ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. కవిత పార్టీకి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఈసీకి సూచించింది. దాంతో ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. కొన్ని పార్టీలు మాత్రమే రాజకీయ పోటీని తట్టుకుని నిలబడ్డాయి.
ఉద్యమం నుంచి పుట్టిన టీఆర్ఎస్ తప్ప వేరే ఏ పార్టీ కూడా తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయింది. అయితే పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చుకున్నాక ఆ పార్టీకి కూడా వరుస ఎదురు దెబ్బలు పరిపాటయ్యాయి. ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం సైతం రాజకీయ ప్రత్యర్థుల పోటీని తట్టుకోలేక తాను ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి పార్టీని పక్కన పెట్టారు. అంతకుముందు దేవేందర్ గౌడ్ పెట్టిన నవ తెలంగాణ ప్రజా పార్టీ, ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీలు కూడా సాప చుట్టేశాయి. వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నడిపించలేక కాంగ్రెస్ లో చేరిపోయారు. అలాంటిది పుట్టింటి పార్టీ నుంచి వేరుపడ్డ కవిత మాత్రం కొత్త పార్టీ విషయంలో వెనక్కు తగ్గేదే లేదన్నట్లు దూసుకు వెళ్తున్నారు. అయితే కవిత కొత్త పార్టీలో జాగృతి నేతలు తప్ప పేరున్న పెద్ద నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తుతానికి లేరు. అధినేత్రి తరువాత పార్టీకి అండగా బలమైన గొంతుగా నిలబడటానికి ఎవరూ లేకపోవటం ప్రస్తుతానికి పెద్ద మైనస్ గా కనిపిస్తోందంటున్నారు. అయితే కవిత మాత్రం పార్టీ ఆవిర్భావం తరువాత నాయకులు వారంతట వారే వచ్చి తమ పార్టీలో జాయిన్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వినిపించిన బంగారు తెలంగాణ నినాదం మాదిరిగానే ఇప్పుడు కవిత సర్వోదయ తెలంగాణ అంటూ ముందుకెళ్తున్నారు. తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదట బీసీ వర్గాలకు కవిత పెద్దపీట వేస్తారంటున్నారు. అందుకే మొదటి నుండి బీసీ ఉద్యమాల్లో పాల్గొంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఓటు బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి బలమైన అండగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు అదే రూట్ లో బీసీలను తన వైపు తిప్పుకునేందుకు పార్టీ జెండాలో పసుపు రంగును సైతం జోడించాలని కవిత చూస్తున్నారట. కొత్త పార్టీతో ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్య కవిత సస్టైన్ అవుతుందా అంటే కష్టమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే కవిత సమస్య ఉన్న చోటుకు నేరుగా వెళుతూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే జాగృతి జనంబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టి తెలంగాణ ఉమ్మడి జిల్లాలన్నీ తిరిగి రైతులకు, గ్రామీణ యువతకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ తో పాటు రెండు ప్రధాన జాతీయ పార్టీలతో తలపడాల్సి ఉన్న కవిత పార్టీకి కావాల్సిన ఆర్థిక వనరులు ఎక్కడి నుండి తీసుకొస్తారనేది ఆసక్తి రేపుతోంది. కొత్త పార్టీతో ఈ రాజకీయ చదరంగంలో నిలబడగలరా లేక మూన్నాళ్ల ముచ్చటే అవుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న ప్రధాన చర్చ.